తోడై ఉన్నాను. మీరు కూడా బహుశా అలాగ అనుకుంటున్నారేమో, ఇది సాధ్యమేనా, విల్ దిస్ హ్యాపెన్, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమేనా, ఇది సంభవమేనా, ఇది వీలవుతుందా, మానవ రీత్యా ఆలోచిస్తే ఇది ఏం వీలుగా, చరిత్రలో ఎప్పుడు జరగలేదు అలాంటి మిరాకిల్, ఓన్లీ వన్స్. బహుశా మన జీవితాల్లో కూడా ప్రభువు ఎప్పుడు ఇంతదాకా చేయలేదేమో, ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే ఆ అద్భుతం చేయాలని కోరుతున్నాడేమో. అద్భుతం వైపు ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉంటే ఎంత మంచిది. ఎందుకు నా జీవితం ఇలాగూ చేదైపోయింది, చదువులో చేదు, ఉద్యోగంలో చేదు, ప్రపోజల్స్ రావట్లేదు, తర్వాత ట్రాన్స్ఫర్స్లో చేదు, ఎవ్రీవేర్ ఐ బికెమ్ బెటర్, అన్నిట్లో నేను చేదైపోయాను. అయితే ప్రభుకు నువ్వు చేదు కాదు, నువ్వు మధురం. యెహోషువ యొక్క ప్రతిష్టత మీకు తెలుసు కదా. యెహోషువ 110 సంవత్సరాలు బతికినాడు. కనాన్లో ఎన్నేళ్ళు బతికాడు తెలుసా? 50 సంవత్సరాలు. అరణ్యంలో ఎన్నేళ్ళు ఉన్నాడు తెలుసా? 40 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు బయటకు వచ్చింటాడు? సింపుల్, 20 సంవత్సరంలో బయటకు వచ్చి, 20 సంవత్సరం పైబడిన వారిని అందరూ లెక్కించినారు కదా. కనుక 20 ఏళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉంది, బయటకు వచ్చినాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. 20, 40, 60, ఇంకెన్నేళ్ళు? 50 సంవత్సరాలు వాగ్దాన దేశంలో ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, 110 సంవత్సరాలు దేవునితో నడిచిన జీవితం, 24 అధ్యాయాలు రాసిన ఒక వ్యక్తిని గురించి 3 గంటల్లో వివరించడం సాధ్యమంటారా? ఈజ్ లైఫ్ అండ్ లెగసీ ఈజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ జనరేషన్స్. ఆయన జీవితం ఆత్మీయమైనది, అన్ని తరాల వారికి ఒక సవాల్. అయితే మీరు ఈ మాట అనొచ్చు, మరి ఎందుకు బ్రదర్ సాధ్యం కానప్పుడు ఎందుకు ఈ థీమ్ ఇచ్చినారు అని. అట్లంటే బైబిల్లో ఏ వచనాన్ని గురించి వివరించడం సాధ్యం కాదు బతికినంత కాలం. అలాగే ఎలాగ సాధ్యం కాదు కదని మానేస్తామా? చిరు ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేయకుండా ఓడిపోవడం ఓటమి, ప్రయత్నం చేసి ఓడిపోవడం జయం. ఇంకోసారి చెప్పనా? ప్రయత్నము చేయకుండా ఓడిపోవడం ఓటమి, ప్రయత్నం చేసి ఓడిపోవడం జయం. అలాంటి ప్రయత్నమే ఈ దినం మనం చేస్తూ వచ్చినాం. క్యాప్షన్ ఏంటంటే ద కాన్సక్రేషన్ ఆఫ్ జాషువా, యెహోషువ యొక్క ప్రతిష్టత. సరే, ఇప్పుడు నేను ఒక 5 విషయాలు మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. ఈ ప్రతిష్టత అంటేనే అభిషేకం అని మనకు తెలుసు, పరిశుద్ధత అని కూడా మనకు తెలుసు, జ్ఞాపకము అని కూడా తెలుసు, దీన్ని మెమోరియల్ అంటాం. యెహోషువ జీవితంలో స్టోన్స్, రాళ్లతో ముడిపడి ఉంది. కనీసం 5 సందర్భాల్లో ఆయన జీవితము ఈ రాళ్లతో ముడిపడి ఉంది. 5 మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. రాతికి, కాన్సక్రేషన్కి, ప్రతిష్టతకి ఏం సంబంధం అని మీరు అడగవచ్చు. అది నన్ను అడగాల్సిన పని లేదు. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుని అడిగితే చెప్తాడు. ఓ రాతిని తీసుకొని తలగడగా చేసుకొని నిద్రపోతే ఆయనకు ఒక కళ, దర్శనం వచ్చింది. ఇప్పుడు దేవదూతలు ఎక్కచూ దిగుచుండ నిచ్చెన కనిపించింది. లేచినాడు, ఆ తలగడగా చేసిన రాతిని తీసి దాని తల మీద నూనె పోసి, కొన మీద నూనె పోసి, దిస్ పిల్లో షల్ బికమ్ ఎ పిల్లర్, ఈ తలగడ దేవుని మందిరం ఆగును. కనుక నూనె పోయి జ్ఞాపకం చేస్తుందంటే కాన్సక్రేషన్, ప్రతిష్టతను జ్ఞాపకం చేస్తుంది. అలాగ రాయితో క్రైస్తవునికి సంబంధం వచ్చింది. కొత్త నిబంధనలోనికి వచ్చేటప్పుడు పేతురు ఏమన్నాడంటే, అట్లా కాదు అని ఇంకా విలువైన ప్రత్యక్షత ఏమిచ్చినాడంటే, మనమే ఆ రాళ్ళు, వీఆర్ దట్ లివింగ్ స్టోన్స్, క్రైస్ట్ ఈజ్ అవర్ కార్నర్ స్టోన్. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి, మనము సజీవమైన రాళ్ళు. ఇప్పుడు యెహోషువకి రాళ్ళకున్న సంబంధం 5 విషయాల్లో మొదటిది ఎక్సోడస్ చాప్టర్ 17, నిర్గమాకాండం 17వ అధ్యాయం. 17వ అధ్యాయం 12వ వచనం. నిర్గమ 17:12. ఎక్సోడస్ చాప్టర్ 17 verse 12. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై
రాయి తీసుకొని వచ్చి, ఈ మన సంగతి తెలుసు. ఎంత అమాలేకీయులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మోషే, అహరోను, హోర్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. యెహోషువ యుద్ధము జరిగించుట్లో నిమగ్నమై ఉన్నాడు. మోషే చేతులెత్తుట, మోషే చేతులు దించుట, ఇది మనకు పరిచయం. అహరోను ఊర్లు ఆ పక్క ఈ పక్క నుండి మోషే చేతులు పట్టుకుంటూ వచ్చినారు. చేతులు ఎత్తినప్పుడు విజయం, చేతులు దించినప్పుడు అపజయం. మీకు తెలుసు కదా, బైబిల్ 3 భాషలు పాడాలంటే కొంతమంది చేతులు ఎత్తారు. మొదటి ఇట్లా, తర్వాత ఇట్లా, తర్వాత ఇట్లా, అంటే 3 నిమిషాలకే ఎన్ని పొజిషన్లు మార్చేస్తారు. మరి ఆయన రోజంతా అలాగే చేతులు పట్టుకొని ఉండాలా? అది చాలా కష్టమైన పని. అందుకే అక్కడ ఒక రాయి మనకు కనిపిస్తుంది. చేతులు ఎత్తుట, ప్రార్థన మనకు జ్ఞాపకం చేస్తుంది, సప్లికేషన్. కనుక ప్రతిష్ఠించబడిన వ్యక్తి, ఎవరీ కాన్సక్రేటెడ్ క్రిస్టియన్ విల్ హ్యావ్ సప్లికేషన్. ప్రతిష్ఠించబడిన వ్యక్తి ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు. మామూలు ప్రార్థనలో 3 స్టేట్మెంట్లు మీకు తెలుసు కదా, మరలా జ్ఞాపకం చేస్తాను. మొదటి స్టేట్మెంట్ ఏంటంటే మోర్ ప్రేయర్ మోర్ పవర్, ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి. రెండో స్టేట్మెంట్ ఏంటంటే లెస్ ప్రేయర్ లెస్ పవర్, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి. మూడో స్టేట్మెంట్ ఏంటంటే నో ప్రేయర్ నో పవర్. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి, ఈ 3 స్టేట్మెంట్లో మనం ఏ స్టేట్మెంట్లో కరెక్ట్ అతికినట్లు సరిపోతాం? రెండవదే, మొదటిదే, మూడవదే? అంత కరెక్ట్గా ఎట్లా జాయిన్ అయినారు నాతో పాటు మీరు కూడా? నో ప్రేయర్ నో పవర్. ప్రార్థన లేకపోతే శక్తి లేదు. మోషే చేయెత్తకపోతే అమాలేకీయుల విషయం, మోషే చేయెత్తితే ఇశ్రాయేలు యొక్క విషయం. ఇది మన ప్రార్థన జీవితానికి పోలికగా ఉంది. మనం కూడా దైవ సాన్నిధ్యంలోనికి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మనకు ఆ విజయం అనుగ్రహించేవాడు. ప్రార్థన అంటే సాధారణంగా భక్తులు ఏం చెప్తారంటే, మనకి ఏం కావాలో అది మన నాన్నగారిని అమ్మగారిని ఎలాగ అడుగుతాం అలాగ అడిగేదే దేవుని దగ్గరికి వచ్చేట కదా. అది యేసుప్రభువు చెప్పాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అడుగుడి మీకు ఇవ్వబడినని. అడుగుతూనే ఉంటారు. ఎంతకాలం అడుగుతారు? సత్యదాకా అడుగుతారు కొంతమంది అంటారు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లప్పుడు చాక్లెట్ కావాలా, 5 స్టార్ కావాలా, ఐస్ క్రీమ్ కావాలంటే ముద్దగా ఉంటుంది. మమ్మీ ప్లీజ్ మా అంటే కరిగిపోతారు. వాడు 20 ఏళ్ళు వచ్చిన మమ్మీ ప్లీజ్ మా అంటే నోరు మూసుకుంటావా లేదా? ఏంటిరా ప్లీజ్? 20 ఏళ్ళు వచ్చి తాటి స్తంభం పెరిగినట్లు పెరిగినావు. తాటి స్తంభం అంటే ఇక్కడ తెలియదు కదా. ఇంకా చాక్లెట్, ఇంకా 5 స్టార్, ఇంకా అది కావాలంటున్నావు ఏంటి? ఇంకా 40 ఏళ్ళు వచ్చినా కూడా అట్లా అడిగినాడు అనుకో, మమ్మీ ప్లీజ్ మా అని. ఏమంటారు మీరు? నీకు కొద్దిగా కూడా డాష్ లేదురా, సిగ్గు లేదురా, ఇంకా అడుగుతున్నావు ఏంటి? ఎంతకాలం నేను చూసుకోవాలా? ఇప్పుడు మరి తల్లిదండ్రులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? మనం వారిని సేవించేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక ప్రార్థన కూడా అంతే. బేసిక్ ప్రేయర్, కేజీ ప్రేయర్ ఏంటంటే, ప్రభువా నాకు ఇవ్వు ఇవ్వు ఇవ్వు, చదువు ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు, సీట్ ఇవ్వు, కనీసం డిఎస్సి అన్నయ్యు, పోలీసు ఉద్యోగం అన్నయ్యు, కనీసం ఏదో ఒక సంబంధం, ఏదో ఒకటి అనుకోవద్దు. దేవుడి విషయం ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏదో ఒకటి ఇవ్వాలంటే ఏముంది? నువ్వు బజారుకి వెళ్ళినప్పుడు ఏదో ఒక కూరగాయలు తీసుకో కదా, ఏదో ఒక టమాటా తీసుకో కదా, ఏదో ఒక ఆకుకూరలు తీసుకో కదా. అది ఈ రోజు ఉండి రేపు ఎండిపోయేదానికి ఎంత ఆలోచిస్తావు. గోంగూర తీసుకోవాలన్నా, తోటకూర తీసుకోవాలన్నా, ఇదేంటమ్మా అంత ఎండిపోయింది, కట్టెల బాలే బురద వచ్చింది, మంచిదివా అంటావు. అలాగే టమాటాలు తీసుకోవాలన్నా కూడా అది 5 రూపాయల కేజీ ఉన్నా, 10 రూపాయల కేజీ ఉన్నా మంచి టమాటాలు ఏరుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఒక 5 రూపాయలు 10 రూపాయల దాంట్లో ఇంత సెలెక్టివ్గా ఉంటావు కదా. యేసుప్రభువు వారు మనల్ని తన శిలువ రక్తం ద్వారా కొన్ని కడిగి పరిశుద్ధపరిచిన తర్వాత మన విషయం ఆయన సెలెక్టివ్గా ఉండడంటారా? నేను ఈ మాట చెప్తున్నాను, మీరు అనొచ్చు ఏం సెలెక్టివ్ బ్రదర్, అంతా అయిపోయింది, ఇంకా ఎంతకాలమైనా భరించాలా. నాకు తెలిసి ఇలాంటి డిస్కరేజింగ్ ఉండేవాళ్ళు చాలామంది ఏమన్నారు, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఎర్త్, దట్ ఇంక్లూడ్స్ మీ టూ. అలాగే మనకు అనిపిస్తుంది
కానీ విచిత్రం ఏంటంటే ప్రభు ప్రేమ మనల్ని అలాగే నడిపిస్తుంది. అందుకే కేజీ ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇవ్వు గివ్ మీ. ఇప్పుడు పీజీ ప్రార్థన ఏంటంటే, కొంతమంది అదే చెప్తుంటారు నాకు ఎక్కడన్నా వెళితే, మీ హెబ్రోన్ ఫెలోషిప్ అంత బాగుంటుందండి, ఒక్కటే మాకు నచ్చట్లేదండి. ఏంటంటే మీకు నచ్చంది అని. ప్రార్థన కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు పరలోక ప్రార్థన చెప్పరండి అని. నన్ను ఎందుకు చెప్పాలండి అని. చెప్పాలి కదండి అని. సరే చెప్పాలా, ఎందుకు చెప్పాలా? బైబిల్లో సువార్తల తర్వాత ఎన్నో ప్రసంగాలు చేయబడ్డాయి. పెంతెకొస్తు ప్రసంగం, అపోస్తల కాలం 2వ అధ్యాయంలో పేతురు, తర్వాత ఎంతోమంది ప్రార్థన చేసినారు. ఏ ఒక్కరైనా పరలోక ప్రార్థన చెప్పినట్లు ఉందా? 12 మంది శిష్యులు కానీ, అపోస్తలుడైన పౌలు కానీ ఎవరైనా సువార్తల తర్వాత చెప్పినట్లుందా? నాట్ ఈవెన్ ఎ సింగిల్ అటెంప్ట్ దట్ ఈస్ దేర్. అది కరెక్ట్ చెప్పాలనుకుంటే పౌలు చెప్పింటాడు కదా, నేను మీ విషయమే మానక ప్రార్థన చేస్తున్నాను అని రాసి కింద రాసిండాలి కదా, ఏమని పరలోకమందున్న మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక అని రాయలేదేంటి? రాదా ఆయనకి? వచ్చా రాదా? మరి రాయలేదేంటి? మర్చిపోయాడా? గుర్తు రాలేదా? టైం తక్కువ వచ్చిందా? అవసరం లేదు. అది కేజీ ప్రార్థన. ఇప్పుడు పీజీ ప్రార్థన ఏంటంటే, ఇప్పుడు పీజీ ప్రార్థన కూడా చెప్పొచ్చు కదా మీరు అంటే, పీజీ ప్రార్థన కూడా ఉందండి అన్నారు. నేను చెప్తున్నాను కదా, బైబిల్లో రాశాను, నేను చెప్పేదే కాదు. యేసుప్రభు గెత్సేమనే తోటలోనికి వెళ్ళి కొండ మీద ప్రార్థన ఏంటి? ఇవ్వండి. గెత్సేమనే తోటలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన ఏంటి? ఒకే సెంటెన్స్, నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. నా చిత్తం కాదు, మీ చిత్తమే సిద్ధించింది కాదు. ఆ బ్రదర్కి నేను చెప్పినాను, ఇప్పటి నుండి మీ సహవాసంలో కార్యక్రమం అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థన మానేసి ఈ మాట చెప్పండి, నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. అప్పుడు బయటికి వెళ్ళి చెప్పులు వేసుకుని అంటే, అది ఎక్కడ చెప్తారులేండి బ్రదర్, అది అందరు చెప్పే ప్రార్థన కాదు, అది పీజీ ప్రేయర్, పిహెచ్డి ప్రేయర్. నాట్ దట్ ఈజీ టు యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుని యొక్క చిత్తము స్వీకరించడం అంత తేలిక కాదు. ఇట్స్ వెరీ బిట్టర్. అది చాలా చేదైన చిరుక. అది తాగడం అంత తేలిక కాదు. అది ఇష్టం ఉండదు. అందరు ఎదురుగా తాగాలంటే, ప్రభువా ఎందుకు నా జీవితం, వై మై లైఫ్ బికమ్ బిట్టర్, ఎందుకు నా జీవితం ఇలాగూ చేదైపోయింది, చదువులో చేదు, ఉద్యోగంలో చేదు, ప్రపోజల్స్ రావట్లేదు, తర్వాత ట్రాన్స్ఫర్స్లో చేదు, ఎవ్రీ వేర్ ఐ బికెమ్ బెటర్, అన్నిట్లో నేను చేదైపోయాను. అయితే ప్రభుకు నువ్వు చేదు కాదు, నువ్వు మధురం, ఎందుకంటే ఆయన రక్తంతో కొన్నాడు. ఇప్పుడు ప్రార్థన మనము కేజీ ప్రార్థన చేస్తున్నామా, పీజీ ప్రార్థన చేస్తున్నామా? నేను ఇలాగ ఒక సంఘంలో అడిగితే ఒకళ్ళు అన్నారు వెనక నుండి, యూజీ ప్రార్థన చేస్తున్నాం బ్రదర్. ఎంత అతిరథ మహారథులు అంటే, ఊరికే కూర్చున్నారు కానీ మైకులు ఇస్తే ఎవరు తగ్గరు. యూట్యూబ్లో డేటా అయిపోలే. కానీ కేజీ ప్రార్థన పీజీ ప్రార్థన కాకుండా యూజీ ప్రార్థన ఏంటి అది చెప్పమంటారా? ప్రార్థనలో చాలా దశలు ఉన్నాయి. అందుకనే యెహోషువ కాన్సిక్రేషన్ ప్రతిష్టతలో రాయి దగ్గర మనకు ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాం. రెండోది చూస్తామా? యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. జాషువా చాప్టర్ 4 verse 9. యెహోషువ 4:9. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయి యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించును. నేటి వరకు అవి యోర్దానులోనే ఉంది, బయట కాదు. బయటది వేరే కాంటెక్స్ట్. యోర్దాన్ నదిలోనే, ఎండిన యోర్దాన్ నదిలో 12 రాళ్ళు నిలువబెట్టించెను. దిస్ టాక్స్ అబౌట్ సెపరేషన్. ప్రత్యేకమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే వాళ్ళు రామ్సేస్లో నుండి బయలుదేరి వచ్చినారు, అరణ్యంలో నుండి ఇప్పుడు యోర్దాన్ దాటారు. యోర్దాన్ అనగా ఏంటంటే డిసెండర్,
దిగిపోవుట అని అర్థం. యోర్దాను దాటకపోతే కనాన్లో ప్రవేశించలేరు. యోర్దాను దాటిన వాళ్ళు బైబిల్ ఎంతమంది ఉన్నారు చెప్తారా? నేను చెప్పాలా? ఒక పాట కూడా ఉందనుకో, దాటము యోర్దాను. యోర్దాను దాటితేనే కనాను. యోర్దాను దాటకుండా అక్కడే ఉంటే ఇంకంతే. ఇంకెంత సుట్టు తిరిగి రావడానికి లేదు. ఇప్పటికే 40 ఏళ్ళు సుట్టు తిరిగి వచ్చారు. ఇంకెంతకాలం సుట్టు తిరుగుతారు? అంతదాకా సుట్టు తిరిగితే అరణ్యంలోనే రాలిపోతారు. రాలిపోతే ఇంకెందుకు బయటికి రావాలి? రామశేషంలోనే అక్కడే ఉండొచ్చుగా. కనుక ఇప్పుడు యోర్దాను వారు దాటాల్సిందే. ఆ ప్రత్యేకమైన జీవితం. యోర్దానుకు ఇశ్రాయేలు రాలేరు. ఎర్ర సముద్రం దాకా వాళ్ళు రాగలరు. నేను చెప్పే ఈ మాట మీరు ఆలకించండి. ఐగుప్తీయులు ఎర్ర సముద్రం దాకా రాగలరు, ఐగుప్తీయులు యోర్దాను దాకా రాలేరు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి యోర్దాను దాకా రాగలరు, యోర్దాను దాటి కనాన్లో ప్రవేశించగలరు. అంటే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు ఎర్ర సముద్రం దాటి, అరణ్యం దాటి, యోర్దాను దాటి కనాన్లోకి వెళ్తారు. యేసునందు విశ్వాసం ఉంచని ఐగుప్తీయులు యోర్దాను దాకా వస్తారు, ఆగిపోతారు. బైబిల్లో రాయబడింది, వారి రథాలు మనుషులు అందరూ ఏకముగా ఎర్ర సముద్రంలో మునిగిపోయినారంట. వారు చచ్చిన శవములను నది సముద్ర తీరమున చూచారు, డెడ్ బాడీస్. ఇప్పుడు దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. ఎర్ర సముద్రం దాటిన వెంటనే కుదరదు. ఇప్పుడు యోర్దాను కూడా దాటాల. ఎర్ర సముద్రం అయితే ఏమైంది? పాయలైంది. యోర్దాను అయితే ఏమైంది? ఏకరాశిగా నీళ్లు నిలబడ్డాయి. ఇట్లా మానవ చరిత్రలో నీళ్లు నిలబడ్డం అనేది ఒకదాని మీద ఒకటి అసంభవం. యూ కెనాట్ బిల్డ్ మాలిక్యూల్ ఓవర్ మాలిక్యూల్, మాలిక్యూల్ ఓవర్ మాలిక్యూల్, దట్ ఈస్ టు మాలిక్యూల్స్. ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ నీళ్లుకున్న లక్షణం ఏంటంటే, ఒక సామెత ఉంది కదా, నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడెరుగు అని. అవి ప్రవాహం ఎలా ప్రవహిస్తుంది అంటే పల్లం వైపు ప్రవహిస్తుంది. మరి పల్లం వచ్చిన దగ్గర ఆగిపోయింది, ఒక గోడ ఆగిపోయినట్లు ఆగిపోయింది. మానవ దృష్టిలో ఏది అసాధ్యమో అది దేవుడికి సాధ్యం. మీరు కూడా బహుశా అలాగ అనుకుంటున్నారేమో, ఇది సాధ్యమేనా? విల్ దిస్ హ్యాపెన్? ఇది జరుగుతుందా? ఇది సాధ్యమేనా? ఇది సంభవమేనా? ఇది వీలవుతుందా? మానవ రీత్యా ఆలోచిస్తే ఇది ఏం వీలుగా, చరిత్రలో ఎప్పుడు జరగలేదు అలాంటి మిరాకిల్. ఓన్లీ వన్స్. బహుశా మన జీవితాల్లో కూడా ప్రభు ఎప్పుడు ఇంతదాకా చేయలేదేమో. ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే ఆ అద్భుతం చేయాలని కోరుతున్నాడేమో. అద్భుతం వైపు ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉంటే ఎంత మంచిది. ఇదే ప్రత్యేక జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనం అనేకసార్లు రక్షణ పొందిన తర్వాత ప్రత్యేకంగా జీవించాలని ఇష్టపడం, లోకంలో కలిసిపోతాం. దానికి పైపెచ్చు మన లాజిక్ రీజనింగ్ చాలా చెప్తాం. ఏమని? వాళ్ళతో కలిస్తే కదా బ్రదర్ వాళ్ళు ప్రభుని నమ్ముకునేది అని. వాళ్ళు ప్రభుని నమ్ముకునే సంగతి పక్కన పెట్టండి, మీరు ప్రభుని వదిలేసి సంగతి ఆలోచించండి. వాళ్ళ ప్రభుకి దగ్గర వచ్చే సంగతి పక్కన పెట్టండి, మీరు ప్రభుకి దూరం అయ్యే సంగతి ఆలోచించండి. అందుకనే చాలా సందర్భాల్లో కాని కార్యాల్లో మీరు పాలు పొందొద్దు అని చెప్తూ ఉంటాం. మీరేమంటారంటే, ఎందుకు పాలు పొందకూడదు? బైబిల్ ఎక్కడ రాసినారు? అట్లా రాసినారా? అట్లా ఉండకూడదా? అట్లా ఎందుకు ఉండకూడదు అని అంట. బైబిల్ అన్నీ రాయరు కదా, వార్తాపత్రిక కాదు ఇది, ఓకేనా? చందమామ బొమ్మరిల్ల కాదు ఇది. దీని పేరు ఏంటంటే బైబిల్. ఏది అవసరమో అది రాసింటారు, అదే మనం పాటించాలి. కనుక ప్రత్యేకమైన జీవితం అంటే కలిసి ఉంటాం, అదే సమయంలో ప్రభు కొరకు ప్రత్యేకంగా ఉంటాం. నీళ్ళలో పాలు కలిసినట్లు కాదు, పాలలో నీళ్ళు కలిసినట్లు కాదు, నూనెలో నీళ్ళు కలవకుండా ఉంటాయి. ఒక గ్లాస్ తీసుకోండి, దానికి ఇంట్లో నీళ్ళు పోయండి, తర్వాత నూనె తెచ్చిపోయండి. రెండు ఒకే రకమైన లిక్విడ్సే, కానీ రెండు కలుస్తాయి కలవా? నీళ్ళు ఎక్కడుంటాయి? పైన. ఎవరు సైన్స్ చదివిన వాళ్ళు లేరా? అంత ఇంజనీరింగ్, అంత MITs. నీళ్ళు కింద ఉంటాయి, నూనె పైన ఉంటుంది. దీనికి సైన్స్ మీకు చెప్తుంది కదా, ఆ మధ్యలో నూనె నీళ్ళను వేరు చేసేది ఒక షార్ప్ మార్క్ ఉంటుంది. అది రెండింటిని వేరు చేస్తుంది. రెండు ద్రవ పదార్థాలే, రెండు గ్లాసులను పోసినాం, కానీ రెండు కలవు. అలాగే లోకంలో మనం కూడా ఉన్నాం, మనం కూడా లోకములతో కలిసిపోకూడదు. సెపరేషన్ అంటే వారన్ విషయమైన భక్తుడు ఇలాగ చెప్పాడు ఏంటంటే, ఇట్స్ కాంటాక్ట్ వితౌట్ కంటామినేషన్. అంటే అపవిత్రత కాకుండా వారితో కలిసి ఉండడం అనేది. ఉదాహరణకి మీరు ఎవరైనా మెడికల్ డాక్టర్లు ఉన్నారనుకోండి, హాస్పిటల్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఉదయాన్నే వెళ్ళి హాస్పిటల్లో రౌండ్స్ వేస్తారు వాళ్ళు.
ఆపరేటివ్ వార్డు, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, అందరికి ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి చేయబట్టుకొని పల్స్ చూసి, ఏమ్మా ఎట్లున్నావు, ఏంటయ్యా ఎట్లున్నావు, బాగుందా, రాత్రి నిద్ర పట్టిందా, తిన్నావా, ఆకలేసిందా అని మనతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేసే టెస్టింగ్ అన్నీ పల్స్ అవి చూస్తూనే ఉంటారు. అలాగే ఆల్మోస్ట్ ఆ హాల్లో ఉండే, ఆ వార్డులో ఉండే పేషెంట్లు అందరినీ టచ్ చేస్తారు. చివరికి ఒక సింక్ ఉంటుంది, ఆ సింక్ దగ్గరకు వచ్చి చేతులు కడుక్కుంటారు. అప్పుడు శానిటైజర్ వేసుకునేవాళ్ళు, ఇప్పుడు చేతులు కడుక్కుంటున్నారు. డాక్టర్ అందరినీ టచ్ చేసినాడు, ఎవరి రోగం డాక్టర్కి రాకుండా చేతులు కడుక్కున్నాడు. అలాగే లోకంలో మన క్లాసులోనో, ఆఫీసులోనో, మనం పనిచేసే స్థలాల్లోనో, కూలి పని, పొలాల పని, ఎక్కడో రకరకాల మనుషుల మధ్యలో మనం ఉంటాం. అయితే అపవిత్రత అంటకుండా కాపాడుకోవడం అనేది ప్రత్యేకమైన జీవితం. యెహోషువ అది జ్ఞాపకం చేస్తాం. మూడోది చూస్తామా? యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, లేదు మన్నించండి, 4వ అధ్యాయం 20వ వచనం, 4:20. జాషువా చాప్టర్ 4:20. యెహోషువ 4:20. వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలుతో ఇట్లనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను, వాట్ మీన్ దీ స్టోన్స్, ఈ రాళ్ళు ఎందుకు? ఇదొక పెద్ద ప్రసంగం. ఈ రాళ్ళు ఎందుకు? రాళ్ళు ఏం చేస్తామండి, ఎరాయినా ఒకటే కదండి, తల పగలు కొట్టుకోవటానికి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అలాంటి రాళ్ళు కాదు. ఇవి కూడా 12 బయటికి తీసుకొని వచ్చినారు, యోర్దానులో నుండి తీసుకొని వచ్చినారు. కానీ యోర్దానులో పాత పెట్టినవి కాదు, ఈ 12 రాళ్ళకు వేరే రాళ్ళు. ఈ 12 రాళ్ళు తీసుకొని వచ్చి యోర్దాను బయట గిల్గాలు దగ్గర దాన్ని ఉంచిన. గిల్గాల్ అంటే దొర్లించబడట, రోల్డ్ అవే. అది యేసు ప్రభు యొక్క సిలువకు కొత్త నిబంధనలో సాదృశ్యంగా ఉంది. యోర్దాను దాటి వచ్చినారంటే అర్థం ఏంటంటే, యోర్దాన్ అంటే దిగిపోవట అని చెప్పాం. యేసు ప్రభు వారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు అంటే దిగి వెళ్ళినాడు, అంటే మానము, భూస్థాపన, పునరుత్థానాన్ని అక్కడే మనకు చూపించినాడు. ఇప్పుడు బయటకు వచ్చుట పునరుత్థానానికి సాదృశ్యం. రిజరక్షన్, స్టోన్స్ ఆఫ్ రిజరక్షన్. 3 రకాల రాళ్ళు చూసినాం. మొదటిది స్టోన్స్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థనా రాళ్ళు. రెండవది స్టోన్స్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితానికి సంబంధించిన రాళ్ళు. మూడవది స్టోన్స్ ఆఫ్, చెప్పండి, రిజరక్షన్. ఇప్పుడు ఇంక యోర్దానులో లేరు వాళ్ళు, కనాన్లోనికి వచ్చినారు, భూమి మీదకి వచ్చినారు, వాగ్దాన దేశంలో అడుగుపెట్టినారు. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనలోనికి వారు పూర్తిగా అక్షరానుసారంగా ప్రవేశించినారు. మూడవది చూస్తామా? యెహోషువ 8:31. జాషువా చాప్టర్ 8:31. యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో, అంటే అన్పాలిష్డ్, అన్కట్ అంటారు కదా మీరు, మామూలుగా లోకంలో వాడుతుంటారు కదా, అన్కట్ వీడియో, అన్కట్ మెసేజ్, అన్కట్ టెస్టిమోనీ అంటే ఎగబడి చూస్తుంటారు, లైక్లు కొడుతుంటారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు. కట్ అంటే బహుశా చాలామంది దాన్ని చూడటానికి ఇష్టపడాలి అనుకుంటా. ప్రభువు స్తోత్రాలు. దేవుడు కరుణించి అన్కట్ అంటే ఇనుప పనిముట్లు వాడని వాటన్నిటినీ దేవుడు యెహోషువ ద్వారా బలిపీఠం కట్టించడానికి ఇష్టపడినట్లు మనం చూస్తాం. దట్స్ కాల్డ్ స్టోన్స్ ఆఫ్ డివోషన్. బలిపీఠము మనకు తెలుసు, అబ్రహాం కట్టినాడు, ఇస్సాక్ కట్టినాడు, యాకోబు కట్టినాడు, మోషే కట్టినాడు. మోషే 17వ అధ్యాయం నిర్గమకాండంలో అమాలేకుల మీద జయం పొందిన తర్వాత ఆ బలిపీఠాన్ని కట్టి దానికి ఒక పేరు పెట్టాడు. ఇప్పుడు ఎన్ని చెప్పాం? 4 చెప్పాను. డివోషన్, బలిపీఠము, భక్తిని జ్ఞాపకం చేస్తాం. దేవుని మీద మనకున్న భక్తి ఏంటి? 5వది ఆఖరి చూడండి, 24వ అధ్యాయమ యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం. జాషువా చాప్టర్ 24:26. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యంలో వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో నన్న సింధు వృక్షం కింద దాన్ని
నిలవబెట్టించి పెద్ద రాతిని తెప్పించి, ఇక్కడ రాతికి వినబడేటట్లుగా ఆ రాతిని సాక్షిగా ఉంచినారు. స్టోన్ ఆఫ్ టెస్టిమోనీ, సాక్ష్యపు రాయి. ఈ 5 రాళ్ళు యెహోషువ జీవితంలో దేవుడు ఎంత మంచివాడో జ్ఞాపకం చేయటానికి తన ప్రతిష్టతను ఇక్కడ తెలియజేస్తున్నట్లు చూస్తున్నాం. ఇప్పుడు ముగింపుకు మునుపు సంగతి ఏంటంటే, మనకి ఇట్లాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయంటే రాళ్ళు బాతినారా అని కాదు దీని అర్థం. అలాగే దైవికంగా దేవునితో మనకున్న సంబంధం గుర్తు చేసుకోవటానికి ఏమైనా ఉన్నాయా? స్టోన్స్ ఆర్ మెమోరియల్స్, నాట్ మాన్యుమెంట్స్. ఇంకోసారి చెప్పనా, రాళ్ళు దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకునేవి, అవి మాన్యుమెంట్స్ కాదు. మాన్యుమెంట్స్ అంటే స్తూపాలా? ఊరికి అలాగ ఆకార పుష్టి నైవేద్య నష్టి కాదు, దేవుడి కార్యం చేసినాడు అంటానికి. మన క్రైస్తవ జీవితం ఎలాగుంది? 110 ఏళ్ళు జీవించినాడు, నిప్పు వలె జీవించాడు, సింహం వలె జీవించి. ఇదంతా నేను చెప్తుంటే మీరు అనుకోవచ్చు ఇది వన్ సైడ్ బ్రదర్ అని. వన్ సైడే, ఆయనకి అదర్ సైడ్ కూడా ఉంది. బాధపడ్డాడు. హాయి లాంటి ఊర్లో అపజయం వచ్చింది. చూడండి, చిన్న గోత్రంలో నుండి, ఎఫ్రాయిం గోత్రంలో నుండి వచ్చిన నాయకుడైతే ఆయి మీద అపజయం వచ్చింది. ఎందుకు అపజయం వచ్చిందని బట్టలు చించుకొని ధూళి పోసుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే తర్వాత లాటరీ వేస్తే ఎవరి మీదకి వస్తుందని లాటరీ వేశారు. ఎవరి మీదకి వచ్చింది? ఆకాను మీద. ఆకాను ఏ గోత్రికుడు? షాక్ అవుతారు మీద తెలుసా? యూదా గోత్రికుడు. యూదా గోత్రికుడు ఏంటి? పట్టబడ్డం ఏంటి? యూదా అంటే ఏంటి? ప్రైజ్, ఆరాధించేవాడు. యూదా గోత్రంలో నుండి యేసుప్రభు, యూదా గోత్రంలో నుండే దావీదు, యూదా గోత్రంలో నుండే రాబోయే రాజులంతా రాబోతున్నారు. అలాంటి గోత్రంలో నుండి వచ్చినాడు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, పండిత పుత్ర పరమ సొంట అని. గోత్రం మాత్రం యూదా గోత్రమే, కానీ అలాంటి గోత్రంలో కూడా ఇలాంటి వాళ్ళు పుట్టారా? అందుకే కొంతమందికి తెలుగులో ఒక సామెత ఉంది, పరిచయం ఉంటుంది కదా, మంచి తోటలో గంజాయి మొక్క ఉందంట. అలాగే యూదా గోత్రం లాంటి మంచి గోత్రంలో ఆకాన్ లాంటి వాడు, ఎఫ్రాయిం లాంటి చిన్న గోత్రములో యెహోషువ లాంటి. కనుక ఏ కులం, ఏ చదువు, ఏ ప్రాంతం, ఏది, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్ టు గాడ్. ఒకవేళ మనమే అలాగే చేసింటే ఏం చెప్పింటారు తెలిసిన? ఇప్పటి కాలం విశ్వాసులు, బ్రదర్ ఆయనకి ఎక్కువ ఫీలింగ్, బ్రదర్ క్యాస్ట్ ఫీలింగ్, అందుకే మనం పైకి రావడం ఇష్టం లేదు, అందుకే యూదా గోత్రాన్ని పట్టుకున్నాడు, ఆకాన్ని చంపించినాడు, ఆయన ఒక్కడే కనపడాలని అనుకుంటాడు. ఇది టుడేస్ లాజిక్. లాజిక్ కాదు అది, దట్స్ నాట్ స్పిరిచువల్. యూదా గోత్రంలో వాడు ఓడిపోయాడు, ఎఫ్రాయిం గోత్రంలో వాడు విజయశాలి. అప్పుడు జరిగిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. యెహోషువ ఏడుస్తూ ప్రాధేయపడుతుంటే ఎలాగ ప్రార్థన చేసినాడు? ప్రార్థనలో ఒక మాట వాడు, ప్రభువా కనికరించు. ఆశ్చర్యం వేస్తుంది, సూర్యుని పెట్టినవాడు, చంద్రుని నిలబెట్టినవాడు ఇట్లా ఓడిపోతాడా? ఈజ్ ఇట్ పాసిబుల్? డిఫీట్ ఈజ్ ద అదర్ సైడ్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసకి అపజయం కూడా, డిస్కరేజ్మెంట్ కూడా, డిస్మే కూడా, పోరాటము, సందిగ్ధం ఇవన్నీ ఉంటాయి. నాలాంటి వాడికి అపజయం ఏంటి? నాలాంటి వాడికి ఓటమి ఏంటి? నాలాంటి వాడికి జాబ్ రాకపోవడం ఏంటి? నాలాంటి వాడికి పెళ్లి కాకపోవడం ఏంటి? నాలాంటి వాడికి ఎందుకు ఉద్యోగం రాలేదు? నాలాంటి వాడికి పరిచయం ఎందుకు సక్సెస్ కాలేదు? నీలాంటి వాడు కనుకనే కాలేదు. ఇంకోసారి చెప్పనా, ఫెయిల్యూర్ ఈజ్ వన్ సొఫిస్టికేటెడ్ టూల్. గాడ్ వాంట్స్ టు బ్రేక్ అస్. దేవుడు మనల్ని మెత్తగా చేయటానికి, హృదయాన్ని బద్దలు చేయటానికి ఓటమి మన జీవితాల్లో అప్పుడు అనుమతిస్తాడు. బట్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. ఓటమి అంతం కాదు, ఆరంభం మాత్రమే. నేను అక్కడ చెప్పి ముగించిన టైం అయింది. అదొక దేశం, ఫ్యాషన్ ప్రపంచానికి నిలువెత్తటి అద్దం. ప్రపంచంలో ఫ్యాషన్కు అదే నిర్వచనం. ఆ దేశంలో ధనవంతులైన దంపతులు ఉండేవాళ్ళు. వారికి ఒక కుమారుడు. ఆ కుమారుడు చాలా అందంగా ఉన్నాడు. దాదాపు 18-20 ఏళ్ళు వచ్చినాయి. యేసుని అంగీకరించలేదు, నిరాకరించి త్రోసివేసి.
రోజులు గడుస్తున్నాయి. వాళ్ళ నాన్న అమ్మగారు చాలా మంచి విశ్వాసం, చాలా ధనవంతులు కనుక వీళ్ళ కుటుంబం. ఓ దినాన్ని ఇలాగ వీకెండ్ సెలవులు వస్తే వాళ్ళ నాన్నగారు ఒక గుర్రం, ఈ అబ్బాయి ఒక గుర్రం వేసుకొని షికారు కొరకు బయలుదేరారు. వాళ్ళు షికారుకి వెళ్ళే దారిలో ఒక కాలువ ఉంటుంది, కాలువ మీద బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాడితే అవతలకి వెళ్తారు. బ్రిడ్జికి యూతలే ఉంటారు. వాళ్ళ నాన్నగారు గుర్రం మీద టక్ టక్ టక్, అది నల్ల గుర్రంలే ఉండేది. ఆ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళాడు. ఈ ఎవరస్తుడు ఆ గుర్రం మీద చాలా సరదాగా వెళ్తూ ఉంటే మరి ఏం జరిగిందేమో గుర్రం భయపడిపోయి కాలువలోకి దూకి. ఈ అబ్బాయి వేసిన అంగీకరించలేదు, వాళ్ళ నాన్న నమ్ముకున్నాడు. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత కుమారుడు ఉన్నాడా లేదా అని వెనక్కి తిరిగి చూస్తే బ్రిడ్జిలో నుండి కాలువలోకి పడిపోయి కేకలేస్తున్నాడు, డాడీ సేవ్ మీ, నాన్న కాపాడు, నాన్న కాపాడు, నాన్న కాపాడు. నాన్న ఏం కాపాడుతాడు? అప్పుడు వాళ్ళ నాన్నగారు దూరం నుండి అన్నాడు, మేక్ ఎ స్మాల్ ప్రేయర్, ఒక చిన్న ప్రార్థన చేయి, జీసస్ సేవ్ మీ, యేసు నన్ను రక్షించు. ఇంక మరణ బంధకాల్లో ఉన్నాడు కదా, ఏం చేయమన్నా చేస్తారు. అప్పుడు అందులో ఇలాంటి చిన్న పని అసలే కాదనలేరు. అందుకని ఆ యవనస్తుడు తనకిష్టం లేని ఆ పదాన్ని, ఇష్టం లేని పేరును ఆ ప్రాణాపాయ పరిస్థితిలో ఆడు, జీసస్ సేవ్ మీ, యేసు నన్ను కాపాడు. కరుణా సంపన్నుడని యేసు ప్రార్థన ఆలకించినాడు. ఇప్పుడు ఆ గుర్రం దానంతటదే ఆ నీళ్ళలో నుండే పోకుండా అది ఈది ఒడ్డుకు వచ్చింది. ఆ యవనస్తుడు బయటకు వచ్చింది. వాళ్ళ నాన్నగారు చెప్పిన సలహా యవనస్తుడికి చాలా ఇష్టమైంది. చర్చికి వెళ్ళడం ఆరంభించినాడు, రక్షించబడ్డాడు, ప్రభు కొరకు జీవించినాడు. అలాగా రోజులు గడుస్తున్నాయి. దేవుడు ఆయనకి మంచి జ్ఞాపక శక్తి అనుగ్రహించినాడు. ఇంకా స్టోరీ కట్ చేస్తాం. ఆయన ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అయ్యాడు. ఇది నాన్న మీరందరూ కోవిడ్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్నారంటే ఆయనే కారణం. ఆయన పేరు చెప్తారా? చెప్పాలి. లూయిస్ పాస్చర్. వ్యాక్సిన్ కనుక్కునింది ఆయన. ర్యాబిన్ వ్యాక్సిన్. ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేసుకుంటాం కదా, అంటే మీరు అనవచ్చు అప్పుడు కోవిడ్ లేదు కదా బ్రదర్, వ్యాక్సిన్ ఇట్లా కాన్సెప్ట్, వ్యాక్సిన్ కాన్సెప్ట్ అనేది ఆయన కనుక్కున్నాడు. దాని తర్వాత రోగాన్ని బట్టి కెమికల్ కాంపౌండ్స్, కెమిస్ట్రీ ఇంతా మార్చేసి వ్యాక్సిన్ డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు. అది ఇప్పుడు రోగం కోవిడ్ వచ్చింది కనుక ఆ వ్యాక్సిన్ కాన్సెప్ట్ని తీసుకొని మనకు అవసరమైన విధానంలో దాన్ని డెవలప్ చేసి అది మన కొరకు వాడుతూ వచ్చిన. ఆయన 4 అనుకున్నాడు, ప్రపంచాన్ని మార్చింది. కుక్క కరిస్తే కుక్క కాటుకు మందు అంటారు కదా, ర్యాబిక్స్. మలేరియా వస్తే దానికి విరుగుడు ఉండేది కాదు, ఆయన మలేరియా కూడా కనుక్కున్నాడు. వ్యాక్సిన్ కనుక్కున్నాడు. పాస్చరైజేషన్, లూయిస్ పాస్చరైజేషన్ కనుక్కున్నాడు. ఈ 4 ప్రపంచ జీవిత చిత్రపటాన్ని మార్చివేసిన ఆయన ఆ తర్వాత యేసు కొరకు జీవిస్తూ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఒక చిన్న తీర్మానం తన జీవితాన్ని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేసి. నేను అసలు మీకు చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, మీరు ఎప్పుడు చుట్టుపక్కల మేము, మా ఊరు, మా కులం, మాకు, యు ఆర్ నాట్ లోకల్. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ గ్లోబల్. ఇప్పుడు ఐజాక్ న్యూటన్ లోకలా? చెప్పరేంటి? లోకలా? ఏ లోకల్? షేక్స్పియర్ లోకలా? జాన్ మిల్టన్ లోకలా? ఏంటి మరి? దే ఆర్ గ్లోబల్ పీపుల్. గాడ్ వాంట్స్ ఎవరీ వన్ ఆఫ్ యూ ఏ గ్లోబల్ ఐకాన్. మీరు కంప్యూటర్ సిస్టమ్ తెరుస్తారు కదా, తెరిచిన వెంటనే స్క్రీన్ మీద కొన్ని ఐకాన్స్ డిస్ప్లే అవుతాయి. క్రోము, పీడిఎఫ్, వర్డ్, తర్వాత స్కానర్, ఇవన్నీ వాటిని ఏమంటారు? మీరు ఏమంటారు? ఐకాన్స్. మీరు కూడా ఐకాన్స్. అలాగే ఐకాన్ వద్దులే ప్రభు, ఫైల్ మాదిరి ఉంటుంది సార్. ఆ ఫైల్ ఎక్కడో ఉంటుంది, లెటర్. ఐకానా చూస్తే చాలు, ఇది ఏం ఐకానో మీరు చెప్పేస్తారు. ఇది క్రోమా, సఫారీనా, తర్వాత ఇంకేంటి, వర్డ్ ఐకానా, ఏం ఐకానా, ఇది ఎక్సెల్ ఐకానా, ప్రతిదీ ఊరికే చూస్తేనే చెప్పేస్తారు. ఎట్లుంది? ఆ వాల్యూమ్కి ఒక ఐకాన్ ఉంటుంది, ఇంటర్నెట్కి ఒక ఐకాన్ ఉంటుంది. మీరు మొబైల్లో చూస్తున్నారు కదా, దానికి ఐకాన్ 4 ఎంతతో రా, బ్యాటరీ ఎంత ఉందిరా అంటే ఇంకా 4 లైన్లు ఉందిరా. ఇప్పుడు ఎంత ఉందో? 3 ఉందిరా.
ఇప్పుడు ఎంత ఉందో ఒకటే ఉంది, నెట్ ఇంక పోతుంది, సిగ్నల్ పోతుంది, అన్నిటికీ ఐకాన్స్ ఉన్నాయి. మరి యేసు ప్రభుకి ఐకాన్ వద్దా? మీరు కూడా ప్రభు కొరకు గ్లోబల్ ఐకాన్స్ కావాలని కోరుతున్నాం. బిలీవర్, ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ లోకల్ బట్ ఈజ్ గ్లోబల్. మీ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఏమో బ్రదర్ మా పిల్లోడు మా అమ్మాయి పెరిగి పెద్దగా బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటే పెళ్లి చేసి సెటిల్ చేస్తాం అనుకుంటాడు. నువ్వు ఒక ఇల్లు కట్టిస్తావు, ఒక ప్లాట్ కట్టిస్తావు. నువ్వు ఇల్లు ప్లాట్లు కట్టడానికి కాదు, ప్రభు నిన్ను సిటీస్ నిర్మించాలని కోరుతున్నాడు. ఒక్కొక్క పట్టణము ఒక్కొక్కరు నిర్మించాలా. ఈ షల్ బి నేషన్స్, మీరు నాకు జనము అన్నాడు. నేను ఇలాగ చెప్తుంటే మీకు తల కిందికేసి అనుకుంటున్నారు. ఈయన మస్తుగా చెప్తున్నాడు. వన్ బిలీవర్ ఈజ్ వన్ నేషన్. ఒక విశ్వాసి ఒక జనం కాదంటారా? యాకోబు తన సహోదరుడు ఎవరు? ఏశావు బయటకు వచ్చేటప్పుడు దేవుడు వారికి ఇచ్చిన, ఇస్సాకుకి ఇచ్చిన మాట, 2 జనములు నీ గర్భంలో నుండి. 2 కొడుకులు కాదు, అర్థమైందే? 2 generations షల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ లోయన్స్. నీ గర్భంలో నుండి 2 జనములు వస్తాయి. నేషన్స్, ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ నేషన్. జాకబ్ ఈజ్ ఎ నేషన్. ఇప్పటికి యాకోబేట ఒక రాజ్యం ఉంది. దేవుడు మన పేట కూడా ఆధ్యాత్మికమైన రాజ్యాలు, క్రీస్తు రాజ్యం, క్రీస్తు కొరకు జీవించే రాజ్యం. అలాగే శాస్త్రవేత్తలు, అలాగే ఐకాన్స్, అలాగే సిఇఓస్, అలాగే దైవ సేవకులు, అలాగే గ్లోబల్ ఐకాన్స్గా తయారు చేయాలని కోరుతున్నాడు. ఇప్పుడు ముగించే మన సంగతి ఏంటంటే, అలాగ ఉండడం ఇష్టమేనా? అలాంటి వారి ప్రభు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రార్థన.